ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు ఎరుకను విడిపించుట 6వ అధ్యాయం. పిల్లలు తాట్యాకులతో పిల్లల గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలు గజేయవారల తల్లులు గని సత్యమనుచు తలచేర మదిని నిను నీ వెట్లు దళచర మదిని కల్లా సంసారముగని మానవులు సంతసిల్లగా గురు మంత్ర సిద్ధులు నిజమాని తలచేర మదిని నిను నీ విట్లు దళచర మదిని. శిష్య, పిల్లలు ఆటలాడుకున్న సమయంలో తాట్యాకులతోనూ మట్టితోనూ రాయితో కూడిన ఆట బొమ్మలను మగ బొమ్మలను చేసుకొని పాతగుడ్డలు చీల్చి చీరలు దోవతలు కట్టబెట్టి పెండ్లిండ్లు పేరంటంబులు ఊరేగింపులు చేయుచు గుజ్జనగుళ్లను వండుకొనుచు అందరిలో నొకరినొకరు కలహములు పెట్టుకొని పోట్లాడుకొంచుందురు. ఆ పోట్లాటలను చూస్తున్న పెద్దలైన తల్లిదండ్రులు నవ్వుకొనుచు వీరికి తెలియక పిచ్చి చేష్టలు చేయుచున్నారని అది నిజము కాదని తలంచుకుందరు. అట్లనే ఈ లోకములో పామరులుగా ఉన్నవారు బ్రహ్మరూపమైన కర్మలు చేయుచు విగ్రహ పూజలు సలుపుతూ అవి సత్యమని సంతసపడు వారి నెల్ల గురుమంత్ర సిద్ధులుగా ఉన్న మహాత్ములు చూచి వారి మదిలో ఇట్లు తలపోయిచుందురు. చెట్టు మీద కొమ్మ చెక్కితే బొమ్మ, ఆలయంలో పెడితే అమ్మ అయినదని వారిలో వారు నవ్వుకొనుచుందురు. అందువలన నీవు కానీ నీతో కూడిన ప్రపంచం కానీ సత్యమని నమ్మకయుండుము. అమావాస్య చీకటి యందు ఆవరించిన మేఘములు చీకటిని అభివృద్ధి పరిచినట్లు మానవులు చేయు కర్మలు అజ్ఞానమును అభివృద్ధి చేయునే గాని జ్ఞానములు కలిగించలేవు. అట్టి జ్ఞానము గురుబోధ యందే సంపాదించవలెను. మేనెరుకల రెండింటిలో దానిని ఇది దేని నదియు తగ సృజించున్ మేనెరుకలివియు మూలము లేనిదే సృజనయ్యననుచు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి. మేనెరుకలిప్పుడు దేనందున్నవో చూచి లేని మేనెరుకల లేని వనుచు నమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి. శిష్య, ఈ మేనెరుకలు రెండు ఒకదానిని ఒకటి సృజించుకొనుచు అనగా మేను వలన ఎరుక పుట్టుచు ఎరుక వలన మేను పుట్టుచు ఒకదానితోనొకటి వృద్ధి పొందుచు ఒకదానిని విడిచి ఒకటి ఉండలేక వచ్చేటప్పుడు రెండూ కలిసి వచ్చును, పోయేటప్పుడు రెండూ కలిసిపోవచ్చు, వాటికవే రావడము వాటికవే పోవడము జరుగుతున్నది. కానీ వీటికి ఇంకొకటి మూలమన్నదనే మాట మాత్రం అనకూడదు. ఆ మాట నిజమేనని అట్లు అనడం తప్పు కాదని నేను తెలుపుతున్నాను. ఈ మేనులు రెండూ ఒకటిగా కలుసుకుని దేని యందు కనబడుచున్నవో దేనిలో ఆటలాడుకొంచున్నవో ఆ పరిపూర్ణమును బాగుగా ఉండజూచుకొని లేని మేనెరుకలను లేనివిగానే తలంచుతుండుము. మేనెరుకలు రెంటిలో ఒకటి సత్యమనియు రెండవది అసత్యమనియు నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. దేహము శాశ్వతము కలది అయి చావు పుట్టుకలతో ఉన్నదనియు ఆత్మ శాశ్వతమునై చావు పుట్టుకలు లేక ఉన్నదనియు భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకం చెప్పబడుచున్నది. ఎరుక పనిచేయదనకము ఎరుగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో ఎరిగింపుము నామ్రోలను
వెరువకు తప్పితివే దెబ్బ వేసేనా చూడు. అనకుండా అట్లనకుండా చేసేను నేడు, వెరపించుటే దెబ్బ వేసేన నా తండ్రి, ఎరిగించి పై మర్మ మెరుకాను నేదీసి వేసేను చూడు. అట్లనకుండా చేసేను నేడు. శిష్య, ఈ ఎరుకకు అచల లక్షణమున్నదని కొంతమంది తెలుపుట వలన ఆ మాట విని ఈ ఎరుక ఏ పనియు చేయక అచలముగా ఉండునని ఎన్నడూ తలంచబోకుము. ఈ ఎరుక అచలముగా కదలకయున్న ఎడల ఎరుగుట, మరచుట, సంకల్పించుట, నిస్సంకల్పముగా ఉండుట, ఈ పనులన్నీ ఎవరు చేయుచున్నారో ఆలోచించి తెలుపుము. ఆ ఆలోచన సరిగా చేయక తప్పు చేసితివేని తప్పక నీ మీద దెబ్బ వేసేదను. మళ్ళీ ఆలోచన లేని మాటలు మాట్లాడకుండా చేసేదను. ఇట్లు తెలుపుతున్న గురుమూర్తిని శిష్యుడు చూచి, అయ్యా, ఊరకే మాట మాత్రముగా నన్ను భయపెట్టక నిజముగా నన్ను కొట్టి అయినా తిట్టి అయినా తండ్రితో సమానముగా దగ్గర తీసుకొని ఏ దాని యందు ఎరుక మరుపులు కలుగుతున్నవో, ఏ దానిలో ఎరుక మరుపులు లేకయున్నవో పై మర్మములనంతా నాకు దృఢముగా ఎరిగించి మరలా సంశయములు లేక చేయమని శిష్యుడు ప్రార్థించగా, గురువు దయగలవాడై ఎరుక మర్మములను ఎరిగించి, ఎరుక ఎందే ఎరుక మరుపులు సకల సంకల్పములు పుట్టుచున్నవి గాని బయలునందు ఏది పుట్టలేదని నీకు స్పష్టముగా తెలిసేటట్లు చేసేదనని గురువు గట్టిగా తెలుపుతున్నాడు. లేని కలగలిగినప్పుడు దానికి దశ దిశల ఎందు తగ మొదట కొనన్ తానంటకున్న మేల్కను లేని కలే చూచనేని లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. లేనెరుక బయలు లీలాగా నీకిప్పుడు కానా వచ్చితే బోధ గావాలే ననవప్పుడు లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. శిష్య, ప్రతి మనుజునకు కళ అనేది సహజంగానే వస్తూ ఉన్నది కదా. ఈ కళను పొందుతున్నంత వరకు మెలకువ అనేది అచ్చట కానీ ఎచ్చట కానీ ఏ తట్టు చూసినా కనబడకుండా ఉండును. తిరగా మెలకువ వచ్చిన తరువాత ఆ మెలకువలో ఆ కళను చూడబోయినా ఆ కళముచ్చట ఎచ్చట ఏ తట్టు చూసినా కనబడక ఉండును. లోకములో ఈ కళ మెలకువలను తెలియని వారెవ్వరూ ఉండరు. ఈ కలరాని వారు ఒకనొకరు ఉండినను ఉండవచ్చును. వారు ఎరుక భ్రమలేని శుద్ధజ్ఞానులగుట వలన వారికి మనోవాసనలు లేకపోవుట చేత వారికి మాత్రమే కలరాక ఉండును. కానీ ఎరుక భ్రమలో ఉన్న వారికందరికీ స్వప్నములు వచ్చుచునే ఉండును. జ్ఞానులకు మాత్రమే కల రాకుండా ఉండును. ఇట్లు వచ్చుచున్న కల ఉన్నంత వరకు జాగ్రత్త ఎట్లు కనబడదో, జాగ్రత్త ఉన్నంత వరకు కల ఎట్లు కనబడకుండా ఉండునో, అలాగుననే కళ అనే ఎరుక ఉన్నంత వరకు జాగ్రత్త అనే పరిపూర్ణ దర్శనము కాక ఉండును. జాగ్రత్త అనే పరిపూర్ణ దర్శనము అయిన వారికి కళ అనే ఎరుక కనబడకుండా ఉండును. ఈలాగున ఎరుక పరిపూర్ణములు రెండు ఒకదానిని అంటక ఒకటి ఉన్నదని ఏనాడు ఈ అచల బోధ దృఢమై ఎరుక భ్రాంతి లేకపోవునో ఆనాటికి ఈ బోధ సమాప్తమై మరలా ఈ బోధను వినవలయుననే కోరిక కలుగక ఉండును. ఒంటుకు దాపల బింద్వంట్లంటించిన కొలది లెక్క అధికంబగునా, ఒంటుకు వలపల బింద్వొకటంటించిన లెక్క ఉళక్యవు గదనోయి, ఒంటుండి లేందవు గదనోయి, తంటాదీరును చూడు దాని వలనే ఎరుక కంటే బయలును తాను గలిగుండి తనకు ఉళక్యవు గదనోయి, ఒంటుండి లేందవు గదనోయి. శిష్య,
ఎన్నో చిత్ర విచిత్రములుగా కనిపించుచున్న ఈ ఎరుక పుట్టు మూలమును యథార్థముగా విచారించబోయిన బుద్ధిమంతులకు దీనికి ఆధారమంటూ ఒకటి కనపడకపోయినను అది ఉన్నట్లుగా కనిపించుచు ఎంతవారిని కూడా భ్రమింపజేయుచు ఎన్నో ఆశలను కలుగజేయుచున్నవి. అట్టి ఎరుక గుట్టును గుర్తెరిగిన అచలగురు పుత్రులు దీనిని వారి దృష్టితో ఎట్లు చూచుచుందురనిన 1 అను అంకెకు కుడి ప్రక్కన 0 పెట్టిన 10 అగును, ఇంకో 0 పెట్టిన 100 అగును. సున్నాలు పెట్టే కొద్దీ లెక్క అధికమగుచుండును. అదే 1 అను అంకెకు ఎడమ వైపున ఎన్ని సున్నాలు పెట్టినా ఆ 1 గాని ఆ సున్నాలకు గాని గౌరవము ఆధిక్యత కలుగకుండా ఉండును. అట్లనే 1కి కుడి ప్రక్కన పెట్టిన సున్నాలుగా పరిపూర్ణమును చూస్తూ ఉండవలెను. 1కి ఎడమ ప్రక్కన పెట్టిన సున్నాలుగా ఎరుకను చూస్తూ ఉండవలెను. ఇట్లు ఎరుక పరిపూర్ణములను చూస్తూ ఉన్నప్పుడు కంటికి ముందు ఎరుక కనబడుచుండినను ఎడమ ప్రక్కన ఉన్న సున్నాలు ఉండియు లేనివే అగుట వలన ఆ సున్నాలకు విలువలేని ఎట్లు ఈ ఎరుకకు ఆధిక్యత లేకపోవును. ఆ ఆధిక్యత ఈ ఎరుకకు ఎప్పుడు లేకపోవునో ఎరుకతో కలిగే ఆశలు గాని మోహాదులు గాని అందులో కలిగే ప్రియ మోదములు గాని ఇక ఏమీ నీ దగ్గర పుట్టకుండా పోవును. అప్పుడు నీ హృదయములో కుంభవర్షము కురిసి ఆగిపోయినట్లు ఉండును. అందులో కలిగే ప్రియ ప్రమోదములు గాని ఇక ఏమీ నీ దగ్గర పుట్టకుండా పోవును. అప్పుడు నీ హృదయములో కుంభవర్షము కురిసి ఆగిపోయినట్లు ఉండును. ఎరుకొక్కటుండెనేనియు ఎరుకే ఈ విశ్వరూపమేర్పడదాల్చున్, ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్న దెవరు ఎరిగేరికను, లేదనైనా ఎవరుండేరికను. పరిపూర్ణమైనట్టి బయలుండగనిపెట్టి గురుని వాక్యము బట్టి గురుతూ పోగొట్టితే ఎవరెరిగేరికను, లేదనైనా నెవరుండేరికను. శిష్య, ఈ ఎరుక ఒక్కటి ఉండుట వలన సమస్త రూపాదులు ఏర్పడి బ్రహ్మాండ భాండములుగా ప్రపంచమను పేరుతో కనులకు కనబడుచున్నది. ఈ ఎరుక అనేది లేకపోయిన ఎడల ఈ సృష్టి అంతయు ఏదానితో ఏర్పడి ఉండగలదు? ఇది ప్రపంచమని ఎరుగుట కూడా ఏది ఉండి ఎరుగగలదు? సృష్టి రావడానికి గాని ఈ సృష్టిని ఎరగడానికి